రెండేళ్ల కూటమి పాలనపై చంద్రబాబుతో బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని, విధ్వంస పాలన ఎవరిదో ఆధారాలతో సహా రుజువు చేస్తానని తిరుపతి సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు తీటుగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి టీడీటీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి బదిలిచ్చారు. తిరుపతిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి సభకు అపనప్పకు సభ, సంక్షోభ సభ అనే పేర్లు పెట్టుకుంటే బాగుండేదని, ఈ సభ ద్వారా మరోసారి చంద్రబాబు ప్రజలకు మాయాబజార్ సినిమా చూపించాడని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా విజన్ 2047 పేరుతో ప్రజలను మరోసారి భ్రమల విజన్లో బంధించారని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి పాదాల చింత మరోసారి ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పారని, రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి సంక్షేమం పేరిట కూటమి నిర్వహించిన సభను నరకుడి వారసులైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల చెక్కభజన సభ అని ఎద్దేవా చేశారు. అభ్యర్థుల ఎంపిక కూడా అత్యంత దారుణంగా, ఒక్కొక్క ఉద్యోగము 15-20 లక్షలకు అమ్ముకున్నటువంటి చరిత్ర ఈ పాలకులది కాదా? నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పూసగుచ్చినట్టుగా మీ బట్టలు విడదీసి నగ్నంగా మిమ్మల్ని రాష్ట్ర ప్రజల మధ్యలో నిలబెట్టి మీరు చేసినటువంటి పాపాలు ఇవి. చివరకు స్పోర్ట్స్ కోటాలో కూడా ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి నీచాతినీచమైనటువంటి చరిత్ర మీది. ఆ షాప్ చైర్మన్ అడ్డగోలుగా ఆ పోస్టును అమ్ముకోవటంలో కీలక వ్యక్తిగా మారినాడు అన్నటువంటి విషయం వాస్తవం కాదా? దాని మీద ఈ రోజున విద్యామంత్రిగా ఉన్నటువంటి లోకేష్ ఎందుకు ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు? మీరెందుకు మాట్లాడలేదు? జగన్ గారికి ఎందుకు సమాధానం ఇవ్వలేదు? తూతూ మంత్రంగా ఇద్దరు ఎమ్మెల్సీల చేత జగన్ గారిని తిట్టి పాలనను కోకటి వేళ్లతో పెకలించి వేయడానికి ప్రతిజ్ఞ చేస్తూ ఈ రోజున వీరగీతం పాడుతూ నీ పాలన అంతం కోసమని, చంద్రగ్రహణం అన్నది సంవత్సరానికి ఒక్కరోజు ఒక పూట వస్తే ఈ రాష్ట్రానికి చంద్రగ్రహణం, చంద్రబాబు గ్రహణం 5 ఏళ్లు కొనసాగుతుంది. ఈ పాపపు పుట్ట పగలాలి. ఈ పాపపు పాలన సర్వనాశనం కావాలి. చంద్రబాబు యొక్క ఆయన ఆధ్వర్యంలో నడిచేటువంటి ఈ దుర్మార్గ దుష్ట పాలన అంతం కావాలి.